అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. నిన్న అనగా మార్చి 2, 2025 తారీఖున రాయవరం పోలీస్ వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రాయవరం పోలీస్ వారు, రాయవరం ఎస్ఐ గారు, మండపేట రూరల్ సిఐపి దొర్రాజు గారు, మండపేట రూరల్ ఎస్ఐ బుచ్చిబాబు గారు కలిసి సోమేశ్వరం గ్రామంలోని వినాయక కాలనీలో రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 3 వ్యక్తులను పట్టుకోగా ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు. మిగతా 2ని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి క్రికెట్ లైన్ బాక్సులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వారి ఉపదిన స్టేట్మెంట్ ఆధారంగా, వారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తదుపరి రాజానగరంలో అవంతిక అపార్ట్మెంట్స్లోని 605 ఫ్లాట్లో మిగతా వారిని అంటే ఇంకా 4గురిని స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా క్రికెట్ లైన్ బాక్స్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుందండి. అలాగే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ 7,38,000 రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని, మిగతా వారిని ఈ పైన ఎవరైనా ఉన్నారా అని టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని తదుపరి విచారణ మేరకు వాళ్ళని కూడా స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ వేరే ఇతరపరమైన బెట్టింగ్ అనేది స్టాండ్ అలోన్ క్రైమ్ లాగా చూడకుండా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ లింక్డ్ క్రైమ్ అండి. కేవలం ఈ క్రికెట్ బెట్టింగ్లో పాల్గొన్న వాళ్ళు దాంట్లో నష్టపోయిన కారణంగా ఇందాక సిఏ గారితో కూడా చర్చించడం జరిగింది. దాంట్లో నష్టపోయిన కారణంగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరే మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి అలవాటు పడి దాని నుంచి వాళ్ళు శారీరకంగా, మానసికంగా క్షీణించిపోయి సూసైడ్ లాంటివి చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడడం జరుగుతుంది. దానివల్ల ఇది కేవలం ఒక స్టాండర్డ్ ఆన్ క్రైమ్ లాగా చూడకుండా దీన్ని ఇతర క్రైమ్స్తో లింక్ చేసి చూడవలసిన అవసరం ఉంది సొసైటీలో నష్టం కోసము. ఇది ఒకటే కాదు, ఇంకా వేరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, లేదంటే వేరే ఇతర ఎక్స్టార్షన్ కానీ, అటెంప్ట్ మర్డర్లు కానీ ఇట్లాంటివి జరగడానికి కారణము క్రికెట్ బెట్టింగ్తో లింక్ ఉండడం వల్ల దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈరోజు కోనసీమ జిల్లా ఎస్పీ గారైన బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్లాన్ చేసి ఇట్లాంటి రేట్స్ నిర్వహించడం జరుగుతుందండి. సుమారుగా ఎన్ని టీమ్స్ రంగంలో దింపారండి? మొత్తం అర్థం కదండి. సుమారుగా ఎన్ని టీమ్స్ రంగంలో దింపారండి ఈ ఆపరేషన్ కోసం? ఈ ఆపరేషన్ కోసం ఒక టీం వెళ్ళిందండి. ఒక టీం మనకి సోమేశ్వరంలో వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అదే టీం రాజనగరం వైపు వెళ్ళడం జరిగిందండి. మొత్తం మనం సీజ్ చేసింది 2 క్రికెట్ లైన్ బాక్సులు అండి, 4 ల్యాప్టాప్లు. ఇందులో ఒక డెల్ ల్యాప్టాప్ ఉంది, 3 HP ల్యాప్టాప్స్ ఉన్నాయి. మొత్తం 49 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో 14 ఆండ్రాయిడ్ ఫోన్లు, 33 నోకియా కీప్యాడ్ ఫోన్లు, 2 లావా కీప్యాడ్ ఫోన్లు ఉండడం జరిగింది. ఒక సోనీ వాయిస్ రికార్డర్ ఉంది, ఒక శాంసంగ్ ట్యాబ్ ఉందండి, ఒక 32 ఇంచెస్ రియల్మీ LED టీవీ ఉంది, ఒక వైట్ నోట్బుక్ ఉందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.